హలో నేను మీ సిఎస్ రావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదానీ అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అమెరికాలో కేసులు వేసి పోరాడుతున్నటువంటి డాక్టర్ లోకేష్ బాబు ఉయ్యూరు గారు మొదట అమెరికా నుంచి లైవ్ లో ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి లోకేష్ బాబు గారు. నమస్కారం అండి రావు. సార్ మీకు ముందుగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను సార్, మీడియా తరఫు నుంచి. ఎందుకంటే మీరు అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి డాక్టరు, ప్రతి నిమిషం కూడా మీకు ఇంపార్టెంట్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మీరు కేసులు వేసి పోరాడుతున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. ఆ కేసు ఏంటి ఇప్పుడు? ఆ కేసుని ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఇంకా దాన్ని వదిలేస్తారా? ఆ కేసుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? అది కంటిన్యూ అవుద్దండి కేసు. ఎందుకు అవుద్దంటే వెరీ సింపుల్ అండి. నేను అంటే ఆ కేసుని నేను మీకు పంపించాను యాక్చువల్‌గా కేసు. ఉయ్యూరు వర్సెస్ రెడ్డి అని జగన్ రెడ్డిది కేసు. అది నేను మే 2022లో ఫైల్ చేశానండి యూఎస్ కోర్ట్‌లో. ఓకే. వాషింగ్టన్ డీసీలో. చేసి ఈ డిఫెండెంట్స్ అంతా చూసారు కదా! జగన్ రెడ్డి, సజ్జల, విజయసాయి రెడ్డి, మోడీ, అదానీ అను నలుగురు ఎలక్షన్ కమిషనర్స్. ఓకే. వీళ్ళందరినీ నేను పర్స్యూ చేశాను. కాబట్టి ఇది వాళ్ళ నోటీసులు సర్వ్ చేశాను. నేను ఈ మధ్య కూడా అంటే మళ్ళా ఏప్రిల్ 30th కూడా మళ్ళా కొన్ని నోటీసులు సర్వ్ చేశానండి. ఈ కేసు నుంచి మోడీని తప్పించాల్సి వచ్చిందండి. ఓకే. నరేంద్ర మోడీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందంటే అది చెప్తాను బ్యాక్‌గ్రౌండ్ మీకు. నరేంద్ర మోడీ వరి అయ్యి డిసెంబర్ 2022లో మా ప్రెసిడెంట్ బైడెన్ వచ్చినప్పుడు ఎక్కడికి బాలి వచ్చారండి G20 మీటింగ్‌కి. వచ్చినప్పుడు అజిత్ డోవాలు, జయశంకరు, నరేంద్ర మోడీ దే మెట్ హిమ్ అండి బాలీలో. దెన్ హి వాస్ వరీడ్ బికాజ్ హి ఈస్ పార్ట్ ఆఫ్ ద లా సూట్. అది కూడా కాదండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గనక టైమ్ ఫ్రేమ్ చెప్తున్నానండి. అదానీ అనే అతను మోడీకి బినామీ అని చెప్పి ఇంటర్నేషనల్‌గా ఫస్ట్ టైం డిస్క్లోజ్ చేసింది నేనేనండి. ఈ కేసులో అదానీ నంబర్ 3 డిఫెండెంట్ అండి. అదానీకి ఎలా వచ్చినాయి ఆస్తులు? హౌ హి బికేమ్ ద సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 7 ఇయర్స్ అండి. 7 ఏళ్లలో ప్రపంచ చరిత్రలో ఈవెన్ అంటే మోస్ట్ ఆఫ్ ద వెల్త్ అమెరికాలో ఉంటుంది. ఓకే. ఇట్లా అమెరికాలో కూడా ఎవ్వరు కూడా 7 ఇయర్స్‌లో అంత రిచెస్ట్ మ్యాన్ కాలేదండి. అంటే మీకు టెస్లా అతని తర్వాత సెకండ్ రిచెస్ట్ మ్యాన్ అదానీయేనండి. ఇంత ఫాస్ట్‌గా ఎలా అయ్యాడంటే ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ. నాకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందండి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌లో. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌లో నరేంద్ర మోడీకి ఒక సెక్రటరీ ఉంటాడండి. ఓకే. అక్కడ కోర్ టీమ్ ఉంటది. అంటే ఇది అందరికి తెలీదు. నేను అతనితో ఇండియా వచ్చినప్పుడు కూడా మాట్లాడాను. కానీ అతను యూఎస్ వచ్చినప్పుడు హి స్పీక్స్ టు మీ. వి వైన్ అండ్ డైన్. మీకు నేను డిస్క్లోజ్ చేస్తాను. ఎందుకంటే దే టెల్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. కాబట్టి ఈ అదానీ ఆస్తులన్నీ మోడీ ఆస్తులేనండి. ఓకే. ఇది వాస్తవం. అదే నేను ఎట్లా వస్తున్నాయి ఎట్లా ఇయన్నీ ఇండియాలో ఉన్న కరప్షన్ మనీ అంతా నేను అది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు గనక మహాన్యూస్‌లో నేను 14థ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చానండి. ఏంటంటే జగన్ రెడ్డి ఈ 5 ఇయర్స్‌లో సుమారు అంటే మా దగ్గర యాక్యురేట్ నంబర్స్ లేవండి. సుమారు ఒక 7,00,000 కోట్లు కొట్టేసాడనండి. ఓకే. ఎలా వెళ్తున్నాయంటే ఎన్ని కంటైనర్స్ ఫుల్ ఆఫ్ క్యాష్. ఓకే. దే ఆర్ ఆల్ గోయింగ్ ఫ్రమ్ కాకినాడ నుంచి. అండ్ ఈ కేస్ వేసేవారు కాకినాడ నుంచి చేశాడండి. ఆఫ్టర్ ఐ సర్వ్ ద నోటీసెస్ ఈ జూన్, జులైలో నేను 2 సార్లు సర్వ్ చేశాను ఇదే. మాకేంటంటే మాకు జెనీవా ఇది ఉంటదండి. పాక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ జెనీవా. ఎనీ టైమ్ దిస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ హ్యాపెన్ we had to serve the notices on the Ministry of Law and Justice and Delhi law. I came twice and I served on Ministry of Law and Justice and okay. అప్పుడు జగన్ రెడ్డి అందరూ మోడీ వీళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేశారు. ఏంటంటే ఆ మెకానిజము ఇది కాకినాడ నుంచి ముంద్రా ఎయిర్పోర్ట్‌కి వెళ్తాయండి. మేము ఈ షిప్స్‌ని టైమ్‌లో మేము ట్రాక్ చేసామండి. అంటే మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. షిప్ పేరేంటి, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు మొత్తం. మళ్ళా చెప్తున్నాను ఇక్కడ ఇంకోసారి. సుధీకర్ రెడ్డి అని రాజశేఖర్ రెడ్డి బ్రదర్ అండి. రాజశేఖర్ రెడ్డి వాళ్ళ 5 బ్రదర్స్, ఒక సిస్టర్ అండి. ఓకే. అందులో ఈ సుధీకర్ రెడ్డి అనే అతను 4వ బ్రదర్ అండి. ఓకే. హైదరాబాద్‌లో ఉంటాడు.
అతను ఈ మనీ లాండరింగ్ ఆపరేషన్‌కి ఇన్‌చార్జ్. ఈ కంటైనర్స్‌ని తాడేపల్లిలో మాకు ప్లేస్ కూడా తెలుసండి. ఎక్కడ ఈ బిల్డింగ్స్‌లో మీరు ఈ స్టాక్ ఫుల్ ఆఫ్ క్యాష్ అంటే మీకు మద్యం అమ్మకాలు, మైన్స్, శాండ్ ఎవ్రీథింగ్ జగన్ రెడ్డి క్యాష్ తెత్తే తీసుకోడండి. కాబట్టి ఈ 151 ఎమ్మెల్యేలు కూడా పక్కా అవినీతి పరులండి. 151 మంది. ఓకే. నేను ఇంత ఓపెన్‌గా చెప్తున్నా. ప్రతి ఒక్కరు దోచుకుంది 50% అక్కడొచ్చి కట్టాలండి. జమ చేయాలి. సజ్జల ఇన్‌చార్జ్ అండి దీనికి. ఓకే. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకొని వాటన్నిటిని ఈ ఈ ఈ ఈ అక్కడ తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇంటి దగ్గరే దే హావ్ సర్టెన్ బిల్డింగ్స్ అండి. బిల్డింగ్స్ ఫుల్ ఆఫ్ దిస్ క్యాష్. ఆ క్యాష్ ఎప్పుడైతే ఒక ఒక స్టేజ్ రీచ్ కాగానే ఎవ్రీ 3-4 మంత్స్‌కి కొన్ని బంచ్ ఆఫ్ కంటైనర్స్ అండి. ఒక 5, 6 కంటైనర్ల నిండా కంటైనర్స్ నింపి ఈ సుధీకర్ రెడ్డి కంపెనీ అవత అంటే ఈ రాజశేఖర రెడ్డి బ్రదరు దే టేక్ టు కాకినాడ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని అతను పక్కా అవినీతి పరుడు. హి ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ అండి దీస్ కంటైనర్స్. వీటిని కాకినాడలో షిప్‌లో ఎక్కిస్తారండి. పర్టిక్యులర్ షిప్. నాకు ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. వాటిని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్‌లో అక్కడి నుంచి కాకినాడ నుంచి ముంద్రా ఎయిర్‌పోర్ట్‌కొస్తాయి. ముంద్రా ఎయిర్‌పోర్ట్‌కొచ్చినప్పుడు దాన్ని ఈ కంటైనర్స్‌ని ఒక ఒక హవాలా ఆపరేషన్ అండి. ఇండియాలో ప్రపంచంలో కల్లా అత్యంత పెద్ద హవాలా ఆపరేషన్‌కి కేంద్రం గుజరాత్ అండి. ఓకే. అతని పేరు గుప్తా. నేను ఒకసారి కలిసాను కూడా అతన్ని. అందుకోసమే చెప్తున్నాను మీకు. ఓకే. ఓకే. ఇతను హౌ హి డూ ద హవాలా ఆపరేషను దే ఆల్ ద రియల్ సెంటర్ ఈజ్ ఈజ్ దుబాయ్ అండి. దాన్ని దుబాయ్ కార్డ్ అంటారు. ఓకే. చెప్తానది ఎలా. అక్కడ దుబాయ్‌లో మీరు ఇట్లాంటి బిగ్ ఆపరేషన్ చేయాలంటే మనీ లాండరింగ్‌కి మీరు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో వర్క్ చేయాల్సింది మస్ట్. ఓకే. ఇది ఇండియన్ అఫీషియల్స్‌కి తెలుసండి. తెలియకపోవడం లేదు. ఓకే. ఎందుకంటే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను నేను ఢిల్లీలో ఒక ఒక వెరీ బిగ్ అఫీషియల్. ఓకే. నేను రాలో ఒకతన్ని అడిగితే ఈ సెడ్ కన్ఫర్మ్డ్. కానీ అవునండి. వాళ్ళకి తెలుసండి. ఈ ఇండియాలో హవాలా ఆపరేషన్ లేకపోతే దుబాయ్‌లో వర్కర్స్ ఎట్లా సఫర్ అవుతారంటే మీకు ఎగ్జాంపుల్ చెబుతా. ఆహ్, ఈ ఈ ఈ అవినీతి సొమ్మంతా అక్కడికెళ్తదండి. ఆహ్, అక్కడికెళ్ళంగానే వాళ్ళేం చేస్తారంటే ఈ హవాలా ఆపరేషన్ ఎలా ఉండదు. గల్ఫ్‌లో మీకు 7 దేశాలున్నాయండి. చాలా ఇంపార్టెంట్ దేశాలు. ఈ 7 దేశాల్లో కొన్ని లక్షల మంది ఇండియన్స్ పనిచేస్తారు. ఫ్రమ్ ఫ్రమ్ కేరళ టు ఆంధ్రప్రదేశ్ ఇక్కడంతా అన్ని చోట్ల. ఓకే. కాబట్టి పాపం వీళ్ళంతా హార్డ్ వర్కింగ్ పాపం వర్కింగ్ క్లాస్ పీపుల్ అండి పాపం వాళ్ళు. వాళ్ళేంటంటే వాళ్ళకి నెలకొక 50,000 ఏమో సంపాదించుకున్నారనుకోండి. 30,000-50,000 సంపాదించుకుంటారు. దానికోసం గల్ఫ్ పోతారండి. ఆ పోయినప్పుడు వాళ్ళేంటంటే వీళ్ళకి ఆఫరింగ్ ఏమిస్తారంటే అక్కడ వాళ్ళ మనుషులు అంటే అక్కడ హవాలా ఆపరేషన్ చేసే వాళ్ళంతా ఈ దావుద్ ఇబ్రహీం మనుషులండి. ఈ గుప్తా వీళ్ళందరికీ రిలేషన్‌షిప్. ఇప్పుడు సపోజ్ ఒక దీనార్ వచ్చేసరికి అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఉదాహరణకి ఒక రూ. 50 ఉందనుకోండి. వాళ్ళు చెప్తారు. దీనార్‌కి మేము మీకు రూ. 4-5 ఎక్స్‌ట్రా ఇస్తాము. మీ వాళ్ళకి సేఫ్‌గా డెలివరీ చేస్తాం. మీరు బ్యాంకింగ్ కూడా ఎళ్ళనవసరం లేదు. కాబట్టి రూపీసు వితౌట్ ఎనీ స్వెట్. కాబట్టి ఎవడైనా ఒప్పుకుంటాడండి. ఈ టైప్ ఆఫ్ డీల్‌కి. ఎక్కువ డబ్బులొస్తున్నాయి. మళ్ళా వాళ్ళ ఇంటికెళ్ళి ఆహ్, వీళ్ళక్కడ జమ చేయంగానే ఇక్కడ ఇది హవాలా ఆపరేషన్. ఈ హవాలా ఆపరేషన్‌ని రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే చేశాడండి. ఎవరు అవునండి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చెప్తానండి. అప్పుడు గూడా మీరు సీబీఐ, ఈడీ కేసుల్లో 1,00,00,000 కొట్టేసినా గూడా దే ఫౌండ్ ఓన్లీ 46,000 క్రోర్స్ అండి. వాట్ హ్యాపెండ్ టు 54,000 క్రోర్స్ నోబడీ నోస్. కానీ అది నాకు తెలుసు ఎక్కడ పోయినాయో. ఆ డబ్బులన్నీ తర్వాత చెప్తాను. కాబట్టి ఈ హవాలా ఆపరేషన్‌లో అక్కడ దుబాయ్‌లో మీకు గనక ఒకసారి మీరు అక్కడ లోకల్ కరెన్సీ వచ్చేసిందనుకోండి. అంటే వాళ్ళకి అక్కడే పే చేస్తారు గదా! ఒక దుబాయ్ కాదండి. ఒమాను, ఖటార్ ఎక్కడ పని చేసినా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఆపరేషన్ ఈస్ ఫ్రమ్ దుబాయ్. కాబట్టి వీళ్ళకి ఎప్పుడైతే జమ చేశారో ఈ హవాలా ఆపరేషన్‌ని ఆహ్, అది జగన్ రెడ్డికి ఈ ఈ ఈ ఆఫ్‌షోర్ అకౌంట్స్ ఉంటాయి. ఈ ఆఫ్‌షోర్ అకౌంట్స్‌లో డిపాజిట్ అయిపోతాయి. కాబట్టి ఆ! చూడండి ఒక కరప్ట్ బ్లాక్ మనీ ఆహ్, ఆహ్, మనీని ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇట్ బికమ్ వైట్ మనీ. ఇట్ గోస్ ఇంటూ దీస్ ఇంటర్నేషనల్ అకౌంట్స్. పడతలేదు సార్. మీరు ఆల్రెడీ దీనికి సంబంధించి హవాలాకు సంబంధించి రాకి సంబంధించినటువంటి ఒక అధికారి కూడా చెప్పారంటున్నారు కదా! ఒక హైర్ అఫీషియల్. అంటే నేను ఢిల్లీ పోయినప్పుడు ఈ పర్టిక్యులర్ రా ఆఫీషియల్ కలుస్తానండి. ఓకే. హ్మ్. ఒక ఒక అఫీషియల్.
ఎందుకంటే నాకు ఆ టైంలో మీకు తెలుసో లేదో 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే. అవును. అవును. అప్పుడేంటి కాంగ్రెస్ హవా ఉన్నప్పుడు ఒక జగన్ రెడ్డిని సోనియా గాంధీ ఎందుకు జైలుకి పంపించిందంటే బికాజ్ హి లూటెడ్ ఆల్ ద మనీ. హి డిడ్ నాట్ పే దెమ్ అని. అసలు కారణం అది. రియల్ కారణం. ఓకే. దట్స్ ద రీజన్ వై హి వాస్ సెంట్ టు ప్రిజన్. మీకు చెప్తాను. జగన్ రెడ్డి బెయిల్ కాస్ట్ ఎంతో చెప్పమంటారండి? 54,000 కోట్లు. జగన్ రెడ్డికి ఆ బెయిల్ రావడానికి ఆహ్, సోనియా గాంధీ సిస్టర్ ఉంటదండి. నాడియా ఆవిడ పేరు. ఆవిడకి ఆవిడకి ఇటలీలో పే చేశారండి. అంటే వీడు ఎంతైతే దోచుకున్నాడో ఆ స్టోరీ వెరీ ఫన్నీగా ఉంటుంది. నేను విట్‌నెస్‌తో సహా చెప్తాను. అసలు ఎట్లా వచ్చింది ఇతని బెయిలు? ఏం చేశారు వీళ్ళు? ఓకే. ఆ! కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జగన్ రెడ్డి మీద ఫోకస్ చేస్తున్నాను. లెట్ మీ యాహ్! ఫోకస్ ఆన్ దిస్. ఇప్పుడేం చేశాడు వీడు జగన్ రెడ్డి 2011 నుంచి నా దగ్గర ఆధారాలు అడుగుతుంటే నా దగ్గర ఉన్నాయి. నేను మీకు తెలుసో లేదో మా న్యూస్‌లో సీబీఐని, ఈడీని ఛాలెంజ్ చేశానండి. ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తా. మీరు గనక నిజంగా దేశభక్తులైతే తెలుగు ప్రజలంతా చూడాలండి. అయితే మీకు నిజంగా దేశభక్తి ఉంటే, దేశాన్ని కేర్ చేసేటట్టయితే జగన్ రెడ్డిని ఫస్ట్ అరెస్ట్ చేయండి. చేయలేరండి. వాళ్ళకి దమ్ము లేదు. ఎందుకంటే జగన్ రెడ్డి ఈస్ ప్రొటెక్టెడ్ అండి. ఎందుకు ప్రొటెక్ట్ అవుతున్నాడో కూడా ఇప్పుడే చెబుతాను మీకు. ఏంటంటే జగన్ రెడ్డి ఈ 2011 నుంచి ఇదంతా నేను ఆధారాలతో చెప్తున్నాను. నేను ఆంధ్రాలో ఎక్స్‌టెన్సివ్ తిరిగానండి. మాకు మ మ మేము చాలా మేము ఒక హ్యూజ్ నెట్వర్క్ ఉందండి నాకు. నేను నే ఆహ్, నేను ఏ మతాన్ని ద్వేషించనండి. నేను ఐయామ్ బోర్న్ ఎ హిందూ. నేను మేము లార్డ్ వెంకటేశ్వరకి మేము పరమ భక్తులమండి. ఎందుకు నేను ఈ వీళ్ళ మీద ఇంత తిరుగుబాటు చేశానంటే, రాజశేఖర్ రెడ్డితోనే తిరుమల టచ్ చేసినప్పుడు నేను అమెరికాలో పెద్ద యుద్ధం చేశాను. ఓకే. దట్స్ వాట్ ఐ వాస్ వెరీ సేవ్ తిరుమల అనే మూవ్‌మెంట్ మా ఇంట్లో నుంచే స్టార్ట్ అయింది. ఓకే. 2004లో. ఓకే. ఆ! అప్పుడు ఈ అజయ్ కల్లం అనే అతని జాబ్ పోవటానికి కూడా నేనే కారణం. ఓకే. హి ఈస్ ద గాయ్ హూ కాజ్డ్ వేయికాళ్ళ మండపం ఇయన్నీ పడగొడతాం. తర్వాత ఆ టైంలో నేను మన్మోహన్ సింగ్‌కి మేము వాషింగ్టన్ డీసీలో తిరుమల కోసం మేము పెద్ద డెమాన్‌స్ట్రేట్ చేసామండి. ఒక 1000 పీపుల్ తోటి. అమెరికన్ హిస్టరీలో ఎవడు చేయల. నేనే చేసిందది. చేసి మేము ఆ మూవ్‌మెంట్ చేసినప్పుడు చిన్నజారికి తెలిసి మా ఇంటికొచ్చాడండి. చిన్నజారి స్వామి. మా రిలేషన్‌షిప్ ఏంటంటే మేము మే మే తిరుమలకి మాకు 1000 ఏళ్ల సంబంధం ఉందండి మా ఫ్యామిలీస్. హ్మ్. ఒక 1000 ఇయర్స్. ఎందుకంటే తిరుమలకి ఆగమం అంటే రామానుజాచార్యులను పట్టుకొచ్చిందే మా పూర్వీకులండి. అంతకుముందు రామానుజాచార్యులకు సంబంధం లేదండి. ఆయన ఉత్తుంగ చోళుడు చంపేయబోతుంటే ఒక 1000 ఏళ్ల నాడు తీసుకెళ్ళి మేల్కోటలో అంటే మేల్కోట అని అక్కడ మీకు నృసింహస్వామి టెంపుల్ ఉంటదండి. ఓకే. వీళ్ళు వైష్ణవైట్స్ వాళ్ళు శైవైట్స్ చంపేయబోతుంటే అక్కడ పెట్టింది కూడా మా పూర్వీకులే. ఇది వాస్తవం. ఓకే. మళ్ళా చిన్నజాల స్వామిని రామానుజాచార్యులు గారిని తిరుమల పట్టుకొచ్చి, తిరుమల ఆ రోజుల్లో మా పూర్వీకుల అంటే వీళ్ళ కిందుండే అంటే కాకతీయ అంటే మా మదర్ డైరెక్ట్ డిసెండెంట్ ఆఫ్ రుద్రమదేవ్ అండి. ఆ హ్మ్. రోజుల్లో శైవైట్స్ అయినా కూడా ఈ పల్నాటి వీరులుండేవాళ్ళండి. పల్నాటి యుద్ధం ఇదంతా చేసింది కూడా మా పూర్వీకులే. హ్మ్. కాబట్టి ఆ రోజుల్లో వీర వైష్ణవం స్టార్ట్ అయిందండి. ఈ పల్నాటి యుద్ధం వల్ల. ఓకే. ఓకే. ఆ రోజుల్లో ఇప్పుడు జగన్ రెడ్డి లాంటి అరాచకమే ఉండేదండి ఆ రోజుల్లో కూడా. ఉంటే పల్నాటి దాంట్లో ఈ ఈ నాయకురాలు నాగమ్మ హ ఫాదర్‌ని, హస్బెండ్‌ని, బ్రదర్‌ని ఈళ్ళంతా అరాచకం అండి. ఓకే. గామాలపాడు అని ఒక విలేజ్ ఉంటది. మీరు గనక మీరు మీరు నార్కట్పల్లి హైవే ఎళ్లి మీరు కృష్ణా నది దాటుతున్న ముందల పొందుగలు వెళ్ళటానికి ముందల లెఫ్ట్ సైడ్ గామాలపాడు అనే ఊరుంటది. ఆ ఊరే అరాచకం అండి వీళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో మా పూర్వీకులు ఈళ్ళందరిని నరికేసారండి. ఓకే. ఇప్పుడు జగన్ రెడ్డి ఎట్లయితే అరాచకం చేశారో ఆ రోజుల్లో కూడా చేశారండి ఈళ్ళంతా. ఈళ్ళంతా తాగుబోతు వెధవలు, టాక్సులు కట్టేవాళ్ళు కాదు, దోచుకునేవాళ్ళు. అందుకోసం అసలు పల్నాటి యుద్ధానికి కారణం ఇదండి. కాబట్టి ఆ రోజుల్లో ఇది హిస్టరీ మళ్ళా రిపీట్ అవుతుంది. అవును. అందుకోసమే ఆ! అంటే ఆ! మ ఆహ్, ఈ వే ఈ వీర వైష్ణవం అనేది స్టార్ట్ అయిందండి. పల్నాటి దాని ముందలే స్టార్ట్ అయింది. బికాజ్ దే వాంట్ టు కౌంటరాక్ట్ షైవిజం. అందుకోసమే తిరుమలని రిజరెక్ట్ చేశారండి. ఈయన పిలిచి. ఓహ్! సమసమాజం అనేది మా ఫ్యామిలీస్‌లో ఉంటదండి. మేము కులము, మతము ఈటిని బట్టి మేము డిస్క్రిమినేట్ చేయమండి అసలెవరిని. మేము ఓకే. అన్ని రకాల వాళ్ళని పెంచుకుంటాము. మేము మా గోత్రాలు గూడా ఇచ్చాం. అలా మేము ప్రతి ఒక్కళ్ళని ఈక్వల్‌గా చూస్తామండి. పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటాం. ఓకే. ఓకే. థట్ ఈస్ అవర్ బ్యాక్‌గ్రౌండ్. అందుకోసమే సో, మమ్మల్ని అందు యాహ్! అందుకనే మీరు హిందూ సొసైటీ ఆఫ్ వరల్డ్ అనేది ఒకటి పెట్టారు కదా! అప్పుడేనా? ఆ! అవునండి. 23 దేశాల్లో మా హిందూ గ్రూప్స్ ఉంటాయండి.
మేము మా 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 హిందూయిజం ఏంటంటే హిందూయిజం ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అండి. అంటే నేను ఐఎమ్ నాట్ ఎ ఫ్యానటిక్. హిందూయిజం ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అండి. ఎనీబడీ కెన్ లివ్ లైక్ ఎ హిందూ. ఓకే. యాహ్! వెదర్ ఈస్ ఎ క్రిస్టియన్, ముస్లిం, ఎనీబడీ కెన్ లివ్. కాబట్టి వి డోంట్ డిస్క్రిమినేట్ పీపుల్ అండి. అసలు ప్రపంచంలో ఫస్ట్ సమసమాజం పెట్టిందే మేమండి. కార్ల్ మార్క్స్ కాదు, పూలే కాదు, ఈళ్ళు కాదండి. వాళ్ళంతా నేర్చుకుంది మా దగ్గర నుంచి. అంబేద్కర్ వీళ్ళంతా నేర్చుకుంది మా దగ్గర నుంచి. ఇది ఓకే. వాస్తవం. ఓకే. అంటే అసలు సమాజం అనేది ఈక్వల్ సొసైటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది పల్నాడులో మా పూర్వీకులండి. ఈ రోజుకి ఓకే. గూడా మాకు వీరుల పండుగ అని ఉంటది. చాపుకూడు ఇయన్నీ ఉంటాయండి. నేను నేను వస్తాను. మాది కూడా పల్నాడేలే సార్. కొద్దిగా ఆ! తెలుసు అంటే మాకు కూడా హిస్టరీ. సో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి మరి ఆ! ఎ ఏం ఎందుకంటే జరుగుతుంది? ఎందుకంటే నేను ఎందుకంటే జగన్ రెడ్డి మీద నేను యుద్ధం ప్రకటించింది ఎందుకంటే, వాళ్ళు వాళ్ళ ఫాదర్‌ని అడ్డం పెట్టుకొని ఈ హిందూస్‌ని క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ చేయటం మొదలుపెట్టారు. ఓకే. ఇది ఈస్ ఆల్ స్టార్టెడ్ ఇన్ 2004 అండి. ఫస్ట్ తిరుమల తోటి ఐ వాస్ అప్ అండ్ రైజింగ్. మేము తిరుమలకి గనక ఎవరైనా హాని గాని, దాన్ని అంటే శాంక్టిటీ అంటాం. అంటే తిరుమల అనేది మాకు ఆయన ఆయన మా కులదైవం. ఓకే. కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఏమి జరిగినా గూడా మేము ఉద్యమిస్తామండి. పూర్వకాలంలో అంటే యుద్ధాలు చేసేవాళ్ళం. యాహ్! కాబట్టి ఈవెన్ ఈ తురక వాళ్ళు గూడా తిరుమలని ఎప్పుడు ఆక్యుపై చేసుకోలేదండి. యాహ్! మీకు తంజావూరు, మీకు మీకు చిదంబరం అన్నీ రాన్సాక్ చేశారు కానీ, ఒక్క తిరుమల మాత్రం ఎప్పుడు టచ్ చేయలేకపోయారండి. ఎందుకంటే అందుకోసం మేము చెబుతాం సాంక్టమ్ ఆఫ్ ద సాంక్టోరియం. మా బిలీఫ్ ఏంటంటే అక్కడ దేవుడున్నాడు. యాహ్! అది మా యాహ్! పూర్వీకులు. అందుకోసం చిన్నప్పుడే మమ్మల్ని తీసుకెళ్తా ఉంటారు. తిరుమల తీసుకెళ్ళినప్పుడు చెప్తారు. "నాయనా నువ్వు సమాజం కోసం పుట్టావురా. కాబట్టి ఇది నీ బాధ్యత" అని మా పూర్వీకులు చెబుతారండి. సో కాబట్టి అందుకని నాకు ఈ ఫైట్ అవునండి. యాక్చువల్‌గా అందుకోసం మీ ప్రొఫైల్ గనక మొత్తం చూస్తే గనక ఆ! ఇంటర్నేషనల్‌గా మీకు అవార్డులు, రివార్డులు అసలు మీరెంత బిజీగా ఉంటారు. ఒక డాక్టర్‌గా అనేది ప్రొఫైల్ చూస్తే తెలుస్తుంది. ఈ కేసుల అవును. మీద టైము వేస్ట్ అయినట్టు ఫీల్ కావట్లేదా? లేదండి. ఇది ఇది సామాజిక బాధ్యతండి. అరే బాబు! మా తాతగారు నన్ను 8 ఏళ్ళప్పుడు తిరుమల తీసుకెళ్ళి ఆయన జెప్పాడు. "ఒరేయ్! నువ్వు జస్ట్ బోర్న్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ." అది మా ఫస్ట్ బాధ్యతండి. ఓకే. ఒక ప్రాథమిక బాధ్యత. హ్మ్. అందుకోసమే ఆహ్, ఈ ఆహ్, ఈ ఈ అందుకోసం రాజశేఖర రెడ్డితో 2004లోనే నేను యుద్ధం చేశానండి. అంటే ఓకే. రాజశేఖర్ ఎంత భయపడ్డాడో చెప్తాను. మేము డెమాన్‌స్ట్రేట్ చేసినాక మన్మోహన్ సింగ్‌కి మేము 1000 సిగ్నేచర్స్‌తో పంపించామండి ఎంబసీ నుంచి. మన్మోహన్ సింగ్ ఒరేయ్! మేము పెద్ద ఉద్యమం చేయబోతున్నాం అమెరికా అంతా ఎన్ఆర్ఐస్. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పామండి. అంటే ఇమ్మీడియేట్‌గా రాజశేఖర రెడ్డి ఫోన్ చేసి, "నువ్వేదో యూ డిడ్ సంథింగ్ టు తిరుమల అంట. వీళ్ళంతా పెద్ద ఉద్యమం చేయబోతున్నారు. కాబట్టి నువ్వు అర్జెంట్‌గా టేక్ కేర్ చేయమంటే" క్యాబినెట్ మీటింగ్‌లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాడండి రాజశేఖర రెడ్డి క్యాబినెట్ మీటింగ్ మధ్యలో వచ్చి. "మీరు చేయబాకండి ఎన్ఆర్ఐస్ అంటే ఇండియా ఈస్ గోయింగ్ టు బి ఇన్ ట్రబుల్ అండి. ఇఫ్ యూ డూ థిస్ ఇమ్మీడియేట్ ఫండింగ్ ఇదంతా ఆగిపోద్దండి. అన్‌రెస్ట్. వి ఆర్ కేపబుల్ వాట్ వి కెన్ డూ టు ఇండియా ఇఫ్ దే టచ్ తిరుమల అండి. యాహ్! అది యాహ్! అది మా ఫోకస్. కాబట్టి నేను ప్రామిస్ చేస్తాను డాక్టర్ లోకేష్ డోంట్ డూ థట్. కాబట్టి మీరు ఉద్యమం చేయబాకండి. విరమించండి. వేగవాడ మండపాన్ని మొత్తాన్ని మీకు ప్రిజర్వ్ చేస్తాము. అజయ్ కల్లం తీసేయమని చెప్పాము. ఎందుకంటే వాడు ఎథిస్ట్ అండి. వాడు యాహ్! వాడు వాడు కోపచ్చగాడు వాడు. కాబట్టి వ వ వ అతను తీసేయాలి. అతను తీసేసాడు. తర్వాత నేను నాకు బాగా గుర్తండి. ఇందిరాని సుబ్బరామరెడ్డి గారి వైఫే చైర్మన్ అప్పుడు. హ్మ్. టీటీడీ చైర్మన్ అండి. ఆ! ఆహ్, సుబ్రహ్మణ్యరెడ్డి గారు మాట్లాడారు. అంటే వాళ్ళంతా దే గాట్ హై అలర్టెడ్ అండి. మేము ఉద్యమం చేస్తానంటే భయపడిపోయారు. ఓకే. కాబట్టి ఆ! దే బ్యాక్డ్ ఆఫ్. అప్పుడు నేను తగ్గానండి. మళ్ళా 2 కొండలే మళ్ళా 5 కొండలు కాదు నేనక్కడ చర్చి కడతానన్నప్పుడు మళ్ళా స్టార్ట్ చేశానండి అప్పుడు. ఓకే. అందుకోసమే అంటే చంద్రబాబు గారు అసెంబ్లీ చేసిన అసలు రియల్ బలం మేమండి. అంటే ఓకే. తిరుమలకి ఏదైనా జరిగితే ఫైట్ చేసేది మేము. కాబట్టి అంటే మీకు ఇంగ్లీష్ భాషలో ఇల్యూమినాటి అంటారు. ఇల్యూమినాటి అంటే తిరుమలకు రక్షకం అండి మేము. అంటే ఈ రోజుల్లో అంటే కత్తి ఇవి పట్టుకోంగానే మేము బై డెమోక్రసీ బై థింగ్ వి ఫైట్ అండి. వి ఫైట్ థాట్. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జైల్‌లో పెట్టేదాకా మీరు ఫైట్ చేస్తూనే ఉంటారా? హి హాస్ టు గో టు జైల్ అండి. ఎవడు చెప్పినా విననండి. ఓకే. అతను మోడీ బ్యాక్ చేయనండి. చంద్రబాబు ఏం చేయకపోయినా కూడా వి ఆర్ నాట్ గోయింగ్ టు బ్యాక్ డౌన్. నేను నేను ఓకే. నేను 5 ప్లస్ 5,00,00,000 10,00,00,000 మంది తెలుగు వాళ్ళకి చెప్తున్నా ప్రపంచం అందరికి. జగన్ రెడ్డి అనేవాడిని గాని జైలుకి పంపించకపోతే ఎవడి మీదైనా యుద్ధం చేస్తామండి. అనుమానం ఓకే. అక్కర్లేదు. వి ఆర్ నాట్ గోయింగ్ టు బ్యాక్ డౌన్ అండి. ఎంటైర్ ఇండియా ప్రొటెక్ట్ చేసినా కూడా జగన్ రెడ్డి మస్ట్ గో టు జైల్ అండి. హి హాస్ మరిప్పుడు టు మీరు ఉయ్యూరు వర్సెస్ రెడ్డి కేస్‌లో మరి నరేంద్ర మోడీని మీరు పక్కకు జరిపారంటున్నారు గదా!
ఎందుకు పక్క జరిపోయింది చెప్తాను. ఇదే. ఓకే. ఏమైందంటే ఫస్ట్ ఈ ఈ ఈ 2011 నుంచి వాళ్ళు దగ్గర దగ్గర బిట్వీన్ మాకు నంబర్ తెలీదండి. అరౌండ్ 40-50 లాక్స్ పీపుల్‌ని హిందువుల్ని క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ చేశారు. ఓకే. ఎంటైర్ దాడి కంట్రీ. కాదండి. ఒక్క ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్‌లో ఫస్ట్ ఏం చేశారంటేనండి రాజశేఖర్ రెడ్డి, కేఏ పాల్ వాళ్ళ బ్రదర్‌ని చంపేసాడండి ఫస్ట్. వీళ్ళు వీళ్ళు రిలీజియన్ కాదండి. వీళ్ళ మోటో దే వాంట్ టు మేక్ మనీ అండి. ఇదే నేను చెప్పింది. ఫస్ట్ డిస్క్లోజ్ చేసింది ఇండియాలో తెలియంది. ఓకే. ఏంటంటే వీళ్ళు ఎంతమందిని క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ చేస్తే వీళ్ళ ఈ ఆఫ్‌షోర్ అకౌంట్స్‌లో డబ్బులు డిపాజిట్ అవుతాయి. ఆ కంపెనీ పేరు కూడా చెప్పాను. డిస్క్లోజ్ చేశా మహాన్యూస్‌లో. ఓకే. ఎన్ని ఏంటి ఆ సార్ ఆ కంపెనీ పేరు? దాని పేరు ఇంటర్నేషనల్ మిషన్ బోర్డ్ అని ఐఎంబీ అంటారు. రిచ్మండ్‌లో ఉంటదండి. రిచ్మండ్‌లో వాళ్ళేంటంటే దట్ ఈస్ ద పేరెంట్. దట్ ఈస్ అంబ్రెల్లా అండి. వాళ్ళే ఫండింగ్ ఇస్తారండి. మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇండియా వాళ్ళకి రకరకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. హ్మ్. గిన్వర్ అని వాళ్ళు డబ్బులు పంపిస్తారండి. వాళ్ళ బడ్జెట్ అంటే ఐఎంబీ ఇంటర్నేషనల్ మిషన్ బోర్డ్ ఇది మాన్యుమెంట్ అవెన్యూ అని రిచ్మండ్ వర్జీనియాలో ఉంటదండి. ఓకే. వాళ్ళ బడ్జెట్ $195 బిలియన్ ఓహ్! ఓకే. ఆ! ఆ డబ్బులు ఈ కేఏ పాల్ వాళ్ళకి రావటం రాజశేఖర రెడ్డి చూసాడు. చూసి దాన్ని టేక్ ఓవర్ చేయడం కోసం ఫస్ట్ కేఏ పాల్ వాళ్ళ బ్రదర్‌ని చంపేశారండి అతన్ని. ఎక్కడో తెలంగాణలో ఎక్కడో చంపేసి కేఏ పాల్‌ని జైల్‌లో పెట్టి వాళ్ళు బ్రదర్ అనిల్ శాస్త్రి ఉన్నాడు గదా! అనిల్ అదేనండి. అంటే రాజశేఖర రెడ్డి అల్లుడండి. ఓకే. అవును. అతనికి అప్పజెప్పారండి. ఏది ఈ ఈ ఈ క్రిస్టియన్ మిషనరీస్ మొత్తం ఫండింగ్ మొత్తం ఈళ్ళదల. దాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. అసలు జగన్ రెడ్డికి, షర్మిలకి వచ్చిన గొడవ ఆస్తులంటే ఇదండి. ఇంటర్నేషనల్ ఈ డబ్బులు ఈ 23 కంట్రీస్‌లో వచ్చే ఈ డబ్బుల్ని దగ్గర వాళ్ళ గొడవండి. ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండి. ఓకే. ఓకే. ఎందుకు జగన్ రెడ్డి మోడీకి ఆప్తుడయ్యాడంటే ఈ అదానీ కంపెనీలోకి ఇక్కడొచ్చిన హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే మోడీ బ్యాన్ చేశాడండి. ఏమని? ఈ ఈ ఈ క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ రాకుండా ఉంటానికి. వాళ్ళకి నో అదర్ చాయిస్ లేక జగన్ ఇస్తే జగన్ నుంచి డైవర్ట్ అవుద్దండి. కాబట్టి జగన్ లిస్ట్ పంపుతాడండి. ఏమండి ఈ చర్చిలకి. మీకు 2011 నుంచి ఈ 2024 లోపల మీకు ఆంధ్రప్రదేశ్‌లో 30,000 చర్చిలు కట్టారండి. దేర్ ఆర్ మోర్ చర్చెస్ థాన్ టెంపుల్స్ అండి. ఓకే. అను మా ఎలిగేషన్ ఏంటంటే అందుకోసం ధర్మారెడ్డిని, జవహర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని ఎవరిని వదలనండి. ఏంటంటే మీకు మీరు తిరుమలకెళ్తే వాళ్ళు మీకు శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టారండి. అసలు స్కామ్ జరుగుతుంది. మా గొడవ ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్‌లో మీరు 10,500 పే చేస్తే 500కే మీ బిల్ ఇస్తారండి. ఆ 10,000 ఏమవుతున్నాయో ఇంతవరకు తెలీదండి. లెక్క తెలవదు. మేము అనుకోవటం అంటే ఇది ఎలిగేషనే. మాకు ప్రూఫ్ లేదు. ఆ శ్రీవాణి ట్రస్ట్‌లో డబ్బుల్ని వీళ్ళు డైవర్ట్ చేశారని, గోల్డ్‌ని తాకట్టు పెట్టారని, ఇట్లా మనీని తీసుకొచ్చి ఇట్లా చర్చిలకి వీటికన్నీ ఇచ్చేసేసి పాస్టర్‌లకి వీళ్ళకి. ఒక ఫ్యామిలీ ఉందనుకోండి. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. దేర్ ఇస్ రేపు పొద్దున 18వ తారీఖు తర్వాత ఫేమస్ కేస్ ఒకటి మీకు రాబోతుందండి. అది ఓహ్! అది నేనే ఏంటంటే మా 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 హిందూ గ్రూప్ ఇప్పుడు మీరు ఒక పల్లెకెళ్లారనుకోండి. ఇప్పుడు ఒక హ్మ్. పల్లెకెళ్తే మనకేంటంటే పాపం పూర్ పీపుల్ ఉంటారండి. ప్రతి హ్మ్. ఊళ్ళోనూ పూర్ పీపుల్ ఉంటారు. వాళ్ళేం చెప్తారంటే, "బాబు నువ్వు గనక మా క్రిస్టియానిటీలో చేరితే నీకు 5,00,000 ఇస్తాం ఇప్పుడు. ఓకే. 5,00,000 ఇస్తాం. హ్మ్. కాబట్టి మీకు మళ్ళా బెనిఫిట్స్ ఇస్తాం. సంవత్సరానికి మళ్ళా మీకు 1,20,000 అంటే ఈ ఫ్రీబీస్ అని వాళ్ళు ఈ క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి 100% గ్యారంటీ అండి జగన్ రెడ్డి. అంటే వాడప్ప హ్మ్. సొమ్ము కాదు. ఆ! వాడు ప్రభుత్వం నుంచి పథకాలున్నాయి గదా! పథకాలు హ్మ్. పెట్టిందే ఈ దోచుకోవడం కోసం. ఇది ఓకే. ప్రూఫ్ నేను జెప్పేది. కాబట్టి వాడేమనుకుంటాడు 5 ఏళ్లలో చూడండి ఆల్‌మోస్ట్ ఆల్ 6,00,000 రూపీస్ ఇచ్చాడు. కాబట్టి నేను 30 ఏళ్ళు రూల్ చేస్తే మీరు మీరు ఇట్లా తింటా, మీరేం పని చేయకుండా మీరు రిటైర్ అయిపోవచ్చు. కాబట్టి ఇది నేను జేస్తాను. కాబట్టి హి అచీవ్డ్ 3 థింగ్స్ అండి. ఫస్ట్ హి లూటెడ్ ద ద ఫండ్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఏది రాయల్‌గా ఓపెన్‌గా పథకం పేరున. దాన్ని వీళ్ళకిస్తాడు. మరి ఈళ్ళని క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ చేస్తాడు. మూడో అచీవ్‌మెంట్ ఏంటంటే, హి ఈస్ మేకింగ్ దెమ్ యాస్ పర్మనెంట్ వోట్ బ్యాంక్. ఇదంతా క్రైమ్ అండి. అసలు ఇది ఔట్‌రైట్ కాన్స్టిట్యూషనల్ వయలేషన్ అండి. మీరు గనక తీసుకుంటే ఆర్టికల్ 25 మన ఫండమెంటల్‌గా ఇది ప్యూర్ కాన్స్టిట్యూషనల్ వయలేషన్ అండి.
ఎవరు టచ్ చేయకపోతే ఇంకా సార్ అతను ఓడించారు కదా, ప్రజలందరూ కలిసి ఓడించారు కదా. ఓడిచ్చారండి. అంటే నేనేం చెప్తున్నానంటే మీకు అతను అతను అండర్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియానిటీ he ఉమ్. looted he looted AP state, Andhra Pradesh. Plus he diverted. Now that money came back into Adani's companies. అది నేను చెప్పేది. ఓకే. అదాని నేను అదానిని ఎలా పడగొట్టి అదానిని పడగొట్టింది ఎవరు అనుకుంటున్నారు? నేనేనండి. ఎందుకంటే ఓ. ఈ కేసు వేస్తే మే 23 నేను చేశాను. జూన్, జూలైలో వేసాను కదా. అమెరికాలో ఒకడు ఉంటాడండి, హిండెన్బర్గ్. అంటే అతని పేరు ఆండర్సన్. ఓకే. ఉమ్. అతను ఇది మీరు చూసారు. ఎవ్రీ న్యూస్ పేపర్‌లో వచ్చిందండి మీకు. Yeah. నేను ఈ మోడీ, అదాని, జగన్ రిసీవ్ చేసి. Yeah. జగన్ రెడ్డి సెకండ్ రిచెస్ట్ మ్యాన్ కదా. ఇమ్మీడియేట్‌గా ఆల్ ఫైనాన్షియల్ మ్యాగజైన్స్ అన్నిట్లో ఇట్ కేమ్ ఇన్ అదాని పేరు. రాంగానే ఇట్ బ్రాట్ ద అటెన్షన్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. ఇదంతా కరప్షన్ మనీ. దిస్ హౌ దిస్ గాయ్ బికేమ్ సెకండ్ రిచ్. నేను ఎంత డిస్క్లోజ్ చేశాను ఈ కేసులో. ఓకే. ఓకే. కాబట్టి ఇండియాలో లూట్ చేసిన డబ్బులన్నీ జగన్ రెడ్డి హవాలా ద్వారా దుబాయ్ నుంచి ఈ 23 కంట్రీస్‌కి ప్లస్ ఈ క్రిస్టియన్ కన్వర్షన్ మనీని. దట్స్ వై ఇది నా ఎలిగేషన్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద పేమెంట్స్ టు నరేంద్ర మోడీ టు అదానీస్ కంపెనీ. అందుకోసం అందుకోసం జగన్ రెడ్డి అనేవాడు ఎన్ని మర్డర్లు చేసినా, ఎంత లూట్ చేసినా, ఏం చేసినా వాడు జైలుకి వెళ్ళిపోవడానికి కారణం పేమెంట్ 50% ఈస్ గోయింగ్ టు నరేంద్ర మోడీ. అదే నరేంద్ర మోడీ బినామీ అదానీ కంపెనీలో కదా. ఓకే. అప్పుడే సో ఈ ఇప్పుడు యాండర్ నరేంద్ర మోడీ ఇన్వాల్వ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటము లేదంటే జగన్మోహన్ రెడ్డి శిక్షించడం అనేది సాధ్యమవుతుందా? మోడీనే పడగొడతామండి. మీకు ముందుగా అందరు తెలుగు ప్రజలు అందరి ముందర చెబుతుంది. మోడీ అనేవాడిని లేకుండా చేస్తామండి. మోడీకి ఎందుకు వేయలేదన్నారు ఓట్లు? మేమేనండి. మీ హిందూ గ్రూప్స్ వి ఆల్ రిజెక్టెడ్ హిమ్. ఓకే. కాబట్టి ఈ రోజున మోడీ అనే అతను గెలవలేదండి. ఏదో గవర్నమెంట్ ఫామ్ చేశాడు కానీ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ టీడీపీ అండ్ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ జేడీయూ నితీష్ కుమార్. నాకు ఇండియాలో ఉన్న ప్రతి సిటీలో నాకు నార్త్ ఈస్ట్‌లో తప్పితే నాకు స్ట్రాంగ్ హిందూ గ్రూప్స్ ఉన్నాయండి మాకు. ఓకే. we rejected the ideology of corruption. The RSS ideology is supposed to be ధర్మం ప్రకారం వెళ్ళాలి. ఓకే. నాకు ఆర్ఎస్ఎస్‌లో ఒక గ్రూప్ నాతో వర్క్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ మోహన్ కూడా చెప్పారులేండి వాళ్ళ నరేంద్ర మోడీ గురించి చెప్పారు ఇండైరెక్ట్ గా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎలాగైనా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కదా ఆయన. ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ కాదండి. రెడ్డిని మీరు ఎలా ఫైట్ చేయగలరు జగన్మోహన్ రెడ్డి మీద? నేను ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను మీకు. ఆర్ఎస్ఎస్ సెప్టెంబర్ 2021లో ఇండియాలో 4.5 మిలియన్ పీపుల్ చచ్చిపోయారండి డ్యూ టు గ్రాస్ నెగ్లిజెన్స్ ఆఫ్ నరేంద్ర మోడీ. నేను ఇండియా టీవీస్లో ఎందుకు నేను ఫేమస్ అంటే నేను COVID-19లో ఐ సేవ్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండి. దట్స్ వాట్ ఐ వాజ్ వెరీ ఫేమస్ ఫర్. నేను డే అండ్ నైట్ ఐ హెల్ప్డ్ దెమ్ అండి. అప్పుడు వీళ్ళకి చెప్పినా కూడా దే డి నాట్ టేక్ కేర్ అండి. నేను సెంట్రల్ గవర్నమెంట్కి ఢిల్లీ మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి లిటరల్లీ ఐ సెండ్ ఈమెయిల్స్ అండి. అరే బాబు ఇట్లా రావాల్సింది, ఈ నీట్ టేక్ కేర్ అంటే అంత కరప్షన్ మయం అండి. ఓకే. నేను లైవ్లో తిరుపతిలో ఆక్సిజన్ లేకుండా 52 మంది చనిపోయారని అది డిస్క్లోజ్ చేసింది కూడా నేనే. ఆక్సిజన్ లేకుండా రుయా హాస్పిటల్లో చనిపోయారండి. జగన్ రెడ్డి కరప్షన్ అది ప్రపంచానికి చెప్పింది నేనండి. ఓకే. అది ఆ రోజు నేను టీవీ 5లో వాళ్ళు లైవ్లో పెడితే నేను అంటే నా పేషెంట్ ఐసీయూ నుంచి ఫ్లోర్‌లోకి పంపించాను. అంటే నా పేషెంట్ ప్రతి చోట ఉన్నారు. జీజీహెచ్, రూయా హాస్పిటల్, ఈ నేమ్ ఇట్ అండి. విజయవాడ ప్రైవేట్ పబ్లిక్ ఢిల్లీ నుంచి నాకు ఐ హావ్ పేషెంట్స్ అండి. నేను నా పేషెంట్ అటెండెంట్‌తో మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు మీ టార్గెట్ అండి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టు 7 లక్షల కోట్ల రూపాయలు బయటకు తీసుకురాగలరా? ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు చేయాలంటే డబ్బులు ఎక్కడేయండి? వేర్ ఈస్ గాల్లోంచి రావు కదండి డబ్బులు. ఈ టెల్ మీ అండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? మోడీని కాదని చంద్రబాబు నాయుడు చేస్తారా? ఆయన చేయలేడండి. అందుకోసం ఇప్పుడు నాకు ఏ పార్టీలోనూ మెంబర్‌షిప్ లేదండి. నాకు దేంట్లోనూ సభ్యత్వం లేదు. ఇప్పుడు సంబడీ ఈస్ గుడ్, ఐ స్టూడ్ ఫర్ దెమ్ అండి. ఓకే. ఇప్పుడు వాజ్పేయి గారు నా పేషెంట్ అండి. నేను ఆయన ట్రీట్ చేశాను గతంలో. కాబట్టి వి రెస్పెక్ట్ దెమ్ ఎనార్మస్‌లీ. కాబట్టి ఒకటేనండి, భారతదేశం అనేది ఇది అంటే కర్మభూమి. అంటే వి స్ట్రాంగ్లీ బిలీవ్. చెప్పాను కదా. అది దట్ ఈస్ మై హిందూ బ్యాక్‌గ్రౌండ్. కాబట్టి మేము డిస్క్రిమినేట్ చేయము. కానీ మేమేమంటున్నామంటే దీన్ని వీళ్ళు కంప్లీట్‌గా అరాచకం చేసేసారు. దోపిడీ చేశారు. ఇప్పుడు ఈ రోజున రూపీ వాల్యూ డీవాల్యూ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అండి. 7 లక్షల కోట్లు ఇండియా నుంచి అంటే తెలుసా? 7 లక్షల కోట్లు అంటే ఎంతో తెలుసండి వాల్యూ.
Yeah. $60 to 70 బిలియన్. యు నో వాట్ ఈస్ ఇంత ఇంత ఇండియన్ మనీ వెళ్ళిపోతే అందుకోసమేనండి రూపీ డీవాల్యుయేట్ అయింది డాలర్ ముందర. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అరౌండ్ 60 రూపీస్ ఉండేది. వీళ్ళు లూట్ చేయడం అంటే దేశాన్ని వీళ్ళు కంప్లీట్‌గా సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా డీవాల్యుయేట్ లోకేష్ గారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చి ఇలాంటి అలిగేషన్స్ చేసినప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులు మీ మీద కేసు పెట్టారు. పెట్టనండి. ఏం ఆ! చంపేస్తే మీరు చంపేస్తారు. నేను భయపడలే. నేనేం చెప్పాను? మాకు చెప్పాను. మాకొక సామాజిక స్పృహ ఉంటదండి. మేము ఎవడికి భయపడం. హ్మ్. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి జగన్ రెడ్డి, ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి జాగ్రత్తగా ఉండండి మీరు. ఓకే. మీరు దోచింది మొత్తం అండి. ఎవ్రీథింగ్ విల్ టేక్ ఇట్ ఔట్ అండి. ఇప్పుడు మాకు చంద్రబాబు గారితో సంబంధం లేదు. మాకు. హ్మ్. మేమేంటంటే చంద్రబాబు గారిని ఎందుకు లైక్ చేస్తామంటే ఆయన నీతి న్యాయంగా పాలిస్తాడు. ఓకే. నేను అచ్చ తెలుగులో చెబుతున్నా మీకు. నేను ఇంగ్లీష్‌లో మాట్లాడితే మళ్ళా తెలుగు ప్రజలకు అర్థం కాదని. అందుకోసమే వి వాంట్ చంద్రబాబు టు బి ద చీఫ్ మినిస్టర్. ఇన్ దట్ వే ఒక వ్యవస్థలు లేవండి. నన్ను ఆ యాహ్! రోజున నన్ను ఎయిర్‌పోర్ట్‌లో నేనేం చేయలేదండి. కూర్చొనున్నా. కూర్చొనుంటే వాడు భయపడిపోయి జగన్ రెడ్డి వాట్ ఐ డిస్క్లోజ్. కాబట్టి జగన్ రెడ్డి చేసిన క్రైమ్స్ ఏంటో చెప్పమంటారా? ఇది ట్రీజన్ అండి. అంటే దేశద్రోహం. దేశద్రోహానికి శిక్ష ఏంటో తెలుసా మీకు? మరణ శిక్ష అండి. ఓకే. ఎవడైతే జగన్ రెడ్డితో పాటు ఇన్వాల్వ్ అయ్యారో ఇంత అమౌంట్ ఆఫ్ మనీని పంపించి దేశాన్ని సర్వనాశనం చేస్తే ట్రీజన్ అండి. ఓకే. అను మీకు మీకు తెలుసో లేదో ఫేమా లాస్ ఉంటాయండి. FEMA అదొక లా. ఏంటంటే భారతదేశ కరెన్సీని బయటికి పంపించి ఇట్లా చేస్తే మీకు దావుద్ ఇబ్రహీం ఎందుకు పారిపోయాడండి ఇండియా నుంచి? యాహ్! ఫేమా యాహ్! లాస్. ఈ ఫేమస్. ఫేమా యాహ్! సో కాబట్టి మీకు హ్మ్. సార్ ఇప్పుడు మిగతా మీ మీద పెట్టిన కేసు ఉందా? కంటిన్యూ అవుతుందా? లేదంటే అది అది మీరు మళ్ళీ ఏసారు కదా! కేసేసారు కదా! కాదండి. నేను హైకోర్ట్‌లో కేసేసానండి. ఓకే. హ్మ్. ఆ! నేను హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. ఇట్లా నన్ను కొట్టి చంపేయబోయారని. నిజమే కదా! నన్ను లిటరల్లీ దే వాంట్ టు కిల్ మీ అండి. ఆ రోజు నన్ను కిడ్నాప్ చేశారు. ఏది ఎయిర్‌పోర్ట్‌లో కూర్చున్నాడిని. మళ్ళా నా కార్‌ని హైజాక్ చేశారు. తీసుకెళ్ళి నన్ను కారు నుంచి అట్లా దిగంగానే నన్ను కొట్టి చంపేయబోయారు. ఓకే. నా ఓహ్! చెస్ట్ కొట్టి నన్ను మ్యాన్ హ్యాండిల్ చేశారు. ఇయన్నీ ఆడియో టేప్‌లు ఉన్నాయండి. ఇదంతా నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడతలా. హ్మ్. ఓకే. కాబట్టి జగన్ రెడ్డి సెక్యూరిటీ ఫోర్స్ అంటే జగన్ రెడ్డి ఇన్‌స్ట్రక్టెడ్ అండి. దానికి చెప్తాను కూడా ఎట్లా ట్రాప్ చేశాడు. హ్మ్. నాకు 14థ్ ఇంటర్వ్యూ ఇచ్చానండి. ఇవ్వంగానే విజిలెన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో విజిలెన్స్ కమిషన్ అని ఉంటదండి. వెరీ పవర్‌ఫుల్ ఆర్గనైజేషన్. యాహ్! ఈ మనీ ఇదంతా చేసేవాళ్ళలో అతని పేరు కూడా యశ్పాల్ శర్మ. ఫోన్ హ్మ్. నంబర్ చెప్పమని చెబుతా. ఇప్పుడే చెబుతాను మీకు. యాహ్! పలానా వాట్సాప్ నంబర్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చిందండి 15వ తారీఖు. యాహ్! 15థ్ వచ్చి ఏవండీ మేము విజిలెన్స్ కమిషన్ నుంచి మీరు చెప్పిన అలిగేషన్స్ అన్నీ మేము విన్నాము. ఇట్లా హ్మ్. కంటైనర్స్‌లో క్యాష్ వస్తుంది. యాహ్! కాబట్టి మీరు మాకు ఎవిడెన్స్ ఇస్తారంటే నేను చెప్పాను. సుధీకర్ రెడ్డి కంటైనర్ అంటే మేము చెప్పాం కదా! ఏ షిప్ ఇదంతా ఇంటర్నేషనల్ మారిటైమ్‌లో ఎట్లా పోతుంది? ఏం చేస్తున్నాడు? వాడు హ్మ్. గుప్తా అనేవాడు గుజరాత్‌లో అక్కడ హౌ దే ఆర్ వర్కింగ్ విత్ దావుదీన్ యాహ్! హవాలా ఆపరేషన్ మొత్తం చెప్పాం కదా! హ్మ్. కానీ దే ఫెయిల్డ్ అండి. దే ఫెయిల్డ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఇండియాలో. అందుకోసం నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. సీబీఐకి, ఈడీకి దమ్ముంటే వాళ్ళు నిజంగా దేశభక్తులైతే మోడీని అరెస్ట్ చేయండి. మీరు చేయలేరు. ఎందుకంటే సిస్టమ్ కరప్టెడ్ అయిపోయింది కంప్లీట్‌గా. హ్మ్. మీ నేను ఇదే చెప్పానండి హానెస్ట్‌లో. కాబట్టి యాహ్! కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈడీ అను సీబీఐ కాదండి. మేము హానెస్ట్. కాబట్టి మీరిస్తే మేము జగన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తాం అన్నారు. నువ్వు నా నా అంటే ఈ సీబీఐకి, ఈడీకి అసలు విశ్వసనీయత కోల్పోయింది ఇండియాలో. ఎవడు నమ్మటం లేదు. కాబట్టి వాడు అందుకోసం అంతమందిని చంపేస్తున్నాడు జగన్ రెడ్డి. ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేకపోయారు. ఓకే. ఎనకమాల. ఆ! కాబట్టి ఇప్పుడు మీరు విజిలెన్స్ కమిషన్ వాళ్ళు మీరు నా ఎదురుగా గనక మీరు గాని నోటీసులు ఇస్తే నేను ఎవిడెన్స్ ఇస్తానని చెప్పాను.